ఈరోజు నేను మీకు చూపించబోతున్న ఈ రెసిపీ చాలా మందికి అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా ఇంట్లో చేసినా కూడా తినకుండా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ మా ఇంట్లో మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఈ బొంబాయి రవ్వ ఉప్మా ఉండలు కట్టకుండా సాఫ్ట్‌గా ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. ఈ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ 1 కప్పు, నూనె, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, నీళ్లు, నెయ్యి. నెయ్యి మీ ఆప్షనల్ అండి. మీరు ఉప్మా రవ్వ 1 కప్పు తీసుకున్నారంటే వాటర్‌ని 2 ½ కప్స్ తీసుకోవాలి. ముందుగా కడాయిలో నూనె వేసి నూనె వేడైన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇలా చిటపటలాడుతున్నప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి. నేనైతే వాటర్ అనేది ముందుగానే మరిగించి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇందులో వేసిన పప్పులనేవి మెత్తబడకుండా ఉంటాయి. ఇలా మరుగుతూ ఉండగా ఒక కప్పు రవ్వ తీసుకొని ఒక చేయితో రవ్వని నెమ్మదిగా పోస్తూ ఇంకో చేత్తో కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. ఇలా గనక కలుపుతూ రవ్వ పోయలేదు అంటే మీకు రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. రవ్వ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంక తర్వాత లిడ్ తీసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.